ఇక అసోం బీజేపీ అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసిన ఒక వీడియో దేశవ్యాప్తంగా కలకలం సృష్టిస్తోంది. పాయింట్ బ్లాంక్ టార్గెట్ అనే క్యాప్షన్ తో పోస్ట్ చేసిన వీడియో తీవ్ర దుమారం రేపుతోంది. ఇది కాస్త పొలిటికల్ టర్న్ తీసుకోవడంతో మరింత హీట్ పెంచుతోంది. అసోం బీజేపీ ఎక్స్ అకౌంట్ లో పోస్ట్ చేసిన వీడియో ఒక వర్గాన్ని టార్గెట్ చేస్తున్నట్లుగా ఉందంటూ కాంగ్రెస్ ఫైర్ అవుతోంది. ఒక వర్గాన్ని పూర్తిగా తుడిచిపెట్టే ఉద్దేశంతోనే ఈ పోస్ట్ పెట్టారని ఆరోపిస్తూ కాంగ్రెస్ నేతలు విరుచుకుపడుతున్నారు. సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. ఇదిలా ఉంటే ఎక్స్ పోస్ట్ సోషల్ మీడియాలో రచ్చరేపడంతో కొద్దిసేపటికే వీడియోను అసోం బీజేపీ డిలీట్ చేసింది. అయినప్పటికీ కాంగ్రెస్ నేతలు మాత్రం వెనక్కి తగ్గడం లేదు. సోషల్ మీడియా ఖాతాల్లో బీజేపీని విమర్శిస్తూ వరుసగా పోస్టులు పెడుతూ ఉండడం కాకపుట్టిస్తోంది. ఇక మైనార్టీలను లక్ష్యంగా చేసుకుని పాయింట్ బ్లాంక్ గా హత్య చేయడాన్ని చూపించే వీడియోను బీజేపీ అధికారిక హ్యాండిల్లో పోస్ట్ చేయడాన్ని కాంగ్రెస్ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ ఖండించారు. ఇది జాతి నిర్మూలనకు పిలుపివ్వడమే అన్నారు. దీన్ని ప్రధాని మోదీ ఖండిస్తారనే ఆశ లేదని, కానీ న్యాయ వ్యవస్థ అయినా చర్యలు తీసుకోవాలని కోరారు. మరికొందరు కాంగ్రెస్ ఎంపీలు కూడా అస్సాం బీజేపీ తీరుపై మండిపడుతున్నారు. మా బ్యూరో చీఫ్ గోపి మరింత సమాచారం అందిస్తారు. గోపి, ఇంతకీ అసలు ఈ పోస్ట్ ఎందుకు పెట్టినట్లు, ఎందుకు డిలీట్ చేసినట్లు, ఈ పోస్ట్ వెనుక ఉద్దేశం ఏంటి అని బీజేపీ చెప్తోంది. మరోవైపు కాంగ్రెస్ కూడా టార్గెట్ చేసి మాట్లాడుతోంది. సో కాంగ్రెస్ వర్షన్ ఏంటి? అస్సాంలో మరో 2 నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయి. ఈ ఎన్నికల్లో ప్రధాన అజెండాగా ఎవరైతే అక్రమ చొరబాటుదారులు ఉన్నారో వారిని వెనక్కి పంపిస్తామన్నది బీజేపీ ప్రధాన అజెండాగా పెట్టుకుని ఎన్నికల్లో ముందుకు వెళ్తుంది. అందులో భాగంగా అస్సాం బీజేపీకి సంబంధించిన ట్విట్టర్ హ్యాండిల్లో ఒక వీడియోని పోస్ట్ చేయడం జరిగింది. అందులో హిమంత బిశ్వ శర్మ అస్సాం ముఖ్యమంత్రి ముఖ్యంగా ముస్లింలను, బంగ్లాదేశీ ముస్లింలను, మియాలను టార్గెట్గా చేసుకుని షూట్ చేస్తున్నట్లుగా, ఒక షూటింగ్ రైఫిల్తో షూట్ చేస్తున్నట్లుగా ఉన్న వీడియో అది. పాయింట్ బ్లాంక్ రేంజ్లో నో మెర్సీ, అలాగే ఫారినర్స్ ఫ్రీ అస్సాం అన్న క్యాప్షన్స్తో ఈ వీడియోని పోస్ట్ చేయడం జరిగింది. ఇది వివాదానికి ముఖ్యంగా పెద్ద ఎత్తున విపక్షాల నుంచి విమర్శలు రావడంతో ఆ వీడియోని అస్సాం బీజేపీ ట్విట్టర్ హ్యాండిల్ నుంచి తొలగించడం జరిగింది. ప్రధానంగా ముస్లింలను ఒక జాతిని నిర్మూలించే విధంగా విషంతో ముఖ్యంగా బీజేపీ మనస్తత్వం నిండిపోయింది. అందుకు ఈ పోస్టే ఒక నిదర్శనం అంటూ ఇటు కాంగ్రెస్ పార్టీ, అలాగే టీఎంసీ, శివసేన, ముఖ్యంగా యూటీబీ, ఈ విధంగా వివిధ విపక్ష పార్టీలకు సంబంధించిన నేతలు దీన్ని తీవ్రంగా వ్యతిరేకించడం జరిగింది. ముస్లింలకు వ్యతిరేక పార్టీగా బీజేపీ తయారైంది, వాళ్ళ పట్ల ఏ విధంగా వ్యవహరిస్తుంది బీజేపీ అనడానికి ఈ పోస్టే ఒక నిదర్శనం అంటూ కూడా తీవ్రంగా విమర్శలు చేయడంతో, ముఖ్యంగా ఆ విమర్శలు పార్టీకి కూడా నష్టం చేకూరుస్తాయన్న కోణంలోనే ఇటు బీజేపీ ఎక్స్ ఖాతా నుంచి కూడా ఆ పోస్ట్ని డిలీట్ చేయడం జరిగింది. ప్రధాని మోడీని, అలాగే అశ్విని వైష్ణవ్ ఐటీ శాఖ మంత్రిని, ఇటు ఎన్నికల సంఘాన్ని ట్యాగ్ చేస్తూ కూడా అనేక పోస్టులని విపక్షాలు చేయడం జరిగింది. ఎన్నికల సంఘం ఇంత చేస్తున్నా, ఎన్నికల సందర్భంగా ఈ విధంగా విద్వేషాలు రెచ్చగొట్టేలా బీజేపీ వ్యవహరిస్తున్నా కూడా ఎన్నికల సంఘం ఏం చర్యలు తీసుకోవడం లేదంటూ సాగరిక ఘోష్, టీఎంసీకి సంబంధించిన నేత, ఇటు ఎన్నికల సంఘాన్ని సైతం విమర్శించడం జరిగింది. ఇటు కేసీ వేణుగోపాల్ కూడా మోడీ దీనిపై స్పందిస్తారనుకోవడం లేదు, కానీ న్యాయ వ్యవస్థ దీనిపై ఖచ్చితంగా జోక్యం చేసుకుని బాధ్యులపై చర్యలు తీసుకోవాలని చెప్పి కేసీ వేణుగోపాల్ కూడా స్పందించడం జరిగింది. పోటాపోటీగా ముఖ్యంగా అక్కడ ఎన్నికల ప్రచారాల్లో ఇటు ఈ చొరబాటుదారుల అంశాన్ని ప్రధానంగా ఇటు పశ్చిమ బెంగాల్లో కానీ, అస్సాంలో కానీ ఈ బంగ్లాదేశ్కి సంబంధించిన చొరబాటుదారులు అధికంగా ఉన్నారు. ఎస్ఐఆర్ ప్రక్రియనే అక్కడ విపక్ష పార్టీలు, ముఖ్యంగా అధికారంలో ఉన్న బెంగాల్లో టీఎంసీ వ్యతిరేకిస్తుంది, ఇటు అస్సాంలో కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్న పరిస్థితి ఉంది. సో ఇటువంటి సందర్భంలో చొరబాటుదారుల రహిత రాష్ట్రంగా మేము అస్సాంని తీర్చిదిద్దాలి అన్న ఉద్దేశంతో బీజేపీ ఆ పోస్ట్ పెట్టడం జరిగింది. కానీ ఇది ఒక జాతి వ్యతిరేక ముఖ్యంగా పోస్ట్గా, ముస్లింలకు వ్యతిరేకంగా దీన్ని కాంగ్రెస్ సహా విపక్షాలు అభివర్ణించడంతో బీజేపీ ఆ పోస్ట్ని డిలీట్ చేయడం జరిగింది. సో ఇంకా దీనిపైన లీగల్గా ముఖ్యంగా విపక్షాలు ఎవరైతే ఈ పోస్ట్ పెట్టారో వారిపైన చర్యలు తీసుకోవాలి అని చెప్పి విపక్ష పార్టీలు కోర్టును సైతం ఆశ్రయించే అవకాశం కనిపిస్తోంది. మరోపక్క అస్సాంలో ఇటు భూ కుంభకోణాలకు సంబంధించిన అంశాలను కూడా కాంగ్రెస్ పార్టీ విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్తూ ఇప్పటికే ప్రచార యాత్రలను సైతం ప్రారంభించడం జరిగింది. వీటిని తిప్పికొడుతూ అభివృద్ధి, అలాగే చొరబాటుదారుల అంశంతో పాటుగా గడిచిన కొన్నేళ్లుగా డబుల్ ఇంజన్ సర్కార్ చేస్తున్న అభివృద్ధి అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్తామంటూ ముఖ్యంగా బీజేపీ ఈ పోస్ట్ పెట్టకముందు వరకు ఒక విధంగా పరిస్థితి ఉండేది. ఈ పోస్ట్ పెట్టిన తర్వాత ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందన్న కోణంలో ఈ పోస్ట్ని డిలీట్ చేయడం జరిగింది. సో రానున్న రోజుల్లో అస్సాంలో రాజకీయ పరిణామాలు మరింత వేగంగా మారే అవకాశం అయితే కనిపిస్తోంది.